Hyderabad is my karma bhumi, and I wish that most of my co-stars are married. There is only one single co-star and నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, తేదీలు మారుతున్న, సంవత్సరాలు గడుస్తున్న, కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే: నీ జీవితంలో ఎవరు శాశ్వతం కాదని. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విషయమే. మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భాగ్యశ్రీ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం. గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడును. ఇక ఈమె తొలి సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోకపోయినా తన అందం, నటనతో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించి తాజాగా అక్కినేని అఖిల్తో లెనిన్ సినిమాలో హీరోయిన్గా చేయగా భాగ్యశ్రీ మరియు అఖిల్ తమ సినీ కెరియర్లో తొలి విజయాన్ని అందుకున్నారని చెప్పొచ్చు. దీంతో అఖిల్ 12 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందని అభిమానులు, నెటిజన్లు లెనిన్ టీంకి విషెస్ని తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమా కంటే ఎక్కువగా భాగ్యశ్రీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలతో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కొంతకాలంగా హీరో రామ్ పోతినేనితో భాగ్యశ్రీ ప్రేమలో ఉందనే ప్రచారం సినీ వర్గాల్లో అభివృద్ధిస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఈ రూమర్స్ ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై భాగ్యశ్రీ ఎప్పుడూ స్పందించకపోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అందుకు తోడు తాజాగా లెనిన్ సినిమా ప్రమోషన్లో భాగంగా భాగ్యశ్రీ మాట్లాడుతూ హైదరాబాద్ తన రెండో ఇల్లని చెప్పడం, మరియు ఒక ఇంటర్వ్యూలో మీరు కలిసి పనిచేసిన హీరోల్లో ఎవరితో ఫ్రెండ్షిప్, ఎవరితో డేటింగ్, ఎవరిని పెళ్లి చేసుకుంటారని యాంకర్ అడగ్గా అందుకు భాగ్యశ్రీ అక్కినేని అఖిల్ తనకి మంచి స్నేహితుడని చెప్పి, డేటింగ్, పెళ్లి విషయానికి వస్తే తను కలిసిన, నటించిన హీరోల్లో పెళ్లి కాని వ్యక్తి ఒకరున్నారని, అతన్నే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె ఉద్దేశం రామ్ పోతినేనని భావిస్తూ వారికి విషెస్ని తెలియజేస్తున్నారు. నిజంగానే భాగ్యశ్రీ రామ్ పెళ్లి చేసుకోబోతున్నారా? జూనియర్ ఆర్టిస్ట్గా చేసిన భాగ్యశ్రీ తెలుగులో బిజియెస్ట్ హీరోయిన్గా ఎలా ఎదిగింది? భాగ్యశ్రీ తల్లిదండ్రులు తనతో ఇప్పటికీ మాట్లాడకపోవడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. భాగ్యశ్రీ బోర్సే. ఈమె 1999 మే 6న మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి దిలీప్ బాలచందర్ బోర్సే, తల్లి రాజశ్రీ. ఈమెకి ఒక అక్క కూడా ఉంది. ఇక ఈమె తండ్రి ఇంజనీర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా ఎప్పుడైతే ఈమె తండ్రికి సౌత్ ఆఫ్రికాలోని లాగోస్లో జాబ్ వచ్చిందో ఫ్యామిలీ మొత్తం సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఇక భాగ్యశ్రీ తన స్కూలింగ్ని లాగోస్లోనే కంటిన్యూ చేస్తూ ఇంటర్ అవ్వగానే ఫ్యామిలీ మొత్తం మళ్ళీ పూణేకి వచ్చి సెటిల్ అయ్యారు. అలా తన ఇంటర్ని పూణేలోనే కంప్లీట్ చేసి ముంబైలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అయింది. ఇక అలా ఎప్పుడైతే భాగ్యశ్రీ ముంబై వచ్చిందో తన క్లాస్మేట్స్లో కొందరు మోడలింగ్, యాక్టింగ్ చేస్తూ ఫేమస్ అవ్వడం చూసి భాగ్యశ్రీ కూడా మోడలింగ్, యాక్టింగ్ చేయాలనుకునింది. అలా ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరు కాబట్టి వారికి తెలియకుండానే ఒక మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయింది. ఇక అలా ఆ ఏజెన్సీ వారితో ఉన్న మంచి స్నేహం కారణంగా భాగ్యశ్రీకి క్యాడ్బరీ యాడ్లో కొంతవరకు గుర్తింపు రావడంతో 10కి పైగా ప్రోడక్ట్స్కి మోడల్గా వ్యవహరించడం, ఈ విషయం భాగ్యశ్రీ ఇంట్లో తెలిసి రంగుల ప్రపంచం మనలాంటి వారికి కాదని, ఇష్టం ఉంటే చదువుని కంటిన్యూ చేయమని, లేదంటే ఇంట్లో ఉండమని, అది వదిలేసి మోడలింగ్, యాక్టింగ్ అంటే ఊరుకోమని హెచ్చరించడంతో భాగ్యశ్రీ అప్పటికే తనకి మోడలింగ్లో ఉన్న నేమ్, ఫేమ్ని వదులుకోలేక తల్లిదండ్రుల మాటల్ని లెక్క చేయకుండా ఇల్లు వదిలి ముంబైకి వచ్చి సెటిల్ అయింది. ఇక అలా కూతురు చేష్టలతో ఆక్రోశానికి గురైన భాగ్యశ్రీ తల్లిదండ్రులు కూతురితో మాట్లాడడం మానేశారు. అయినా ఇదంతా పట్టించుకొని భాగ్యశ్రీ ముంబైలో ఉంటూ సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టింది. కానీ ఎక్కడికి వెళ్ళినా కొన్నిసార్లు ఈమె లుక్స్ పరంగా, మరికొన్నిసార్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల ఆడిషన్లో రిజెక్ట్ అవుతూ ఉండేది. అయినా కూడా వెనకడుగు వేయకుండా ట్రై చేస్తూనే ఉండింది. అలా 1 year ట్రై చేసినా ఎటువంటి ఛాన్సులు రాకపోవడంతో ఒక థియేటర్ ఆర్ట్స్లో చేరి పర్ఫార్మెన్స్ ఇస్తూ తన నటనని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండింది. ఇక ఈ క్రమంలోనే హిందీలో యారీ అంటూ అనే మూవీలో చిన్న పాత్రలో అవకాశం రాగా
వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక భాగ్యశ్రీ అందుకు ఒప్పుకొనింది. అలా యారియన్ 2 మూవీ 2023లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఈమె పాత్రకి గుర్తింపు రాలేదు. ఇక ఆ వెంటనే చందు ఛాంపియన్ మూవీలో ఒక జర్నలిస్ట్గా చిన్న పాత్ర చేయగా అందులో కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అలా జూనియర్ ఆర్టిస్ట్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా 8 సినిమాలకి పైగా చేస్తూ తనకి హీరోయిన్గా ఛాన్స్ రాదని డిసైడ్ అయిన భాగ్యశ్రీ మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాలనుకున్న తన తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతారో అనే భయంతో వెళ్ళలేకపోయింది. ఇక ఈ క్రమంలోనే ఒక కాస్టింగ్ మేనేజర్ అడ్వైస్తో సౌత్ మూవీస్లో ట్రై చేయమని చెప్పడం, ఆ టైంలోనే హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ మూవీలో హీరోయిన్ కోసం ముంబైకి వెళ్ళగా ఈ విషయం తెలుసుకున్న భాగ్యశ్రీ ఆడిషన్కి వెళ్ళడం, అలా ఆమె అందానికి ఫిదా అయిన హరీష్ శంకర్ తన టర్మ్స్ అండ్ కండిషన్స్కి కూడా ఒప్పుకోవడంతో ఇమీడియట్గా భాగ్యశ్రీని హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పటి నుండే హరీష్ శంకర్ భాగ్యశ్రీని వెంట పెట్టుకొని పార్టీస్ ఫంక్షన్స్ అని వెళుతూ మీడియా కంటపడడం, అలా ఆ మూవీలో భాగ్యశ్రీ పాత్రకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడంతో అందరూ హరీష్ శంకర్ భాగ్యశ్రీ ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారనుకున్నారు. ఇక అలా భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ మూవీ 70 కోట్లతో నిర్మించగా 13 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. దీంతో హరీష్ శంకర్తో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్లు వెనకడుగు వేయడంతో భాగ్యశ్రీ కూడా హరీష్ శంకర్ని నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని అప్పటికే తనకి ఇండస్ట్రీలో ఏర్పడిన కాంటాక్ట్స్తో బయట ట్రై చేయడం మొదలెట్టింది. అలా విజయ్ దేవరకొండతో కింగ్డమ్ మూవీలో నటించగా అందులో తనకి తక్కువ స్కోప్ ఉండడంతో అసలు కింగ్డమ్ మూవీలో హీరోయిన్ ఉందా లేదా అనే డౌట్లు కూడా మొదలయ్యాయి. కానీ కింగ్డమ్ మూవీ కూడా అంతలా ఆడకపోవడంతో ఇకపైన భాగ్యశ్రీ కెరియర్ కష్టమేనని అందరూ అనుకున్నారు. కానీ తమిళ్లో కాంతా అనే మూవీలో భాగ్యశ్రీకి దుల్కర్ సల్మాన్తో చేసే ఛాన్స్ రాగా ఆ సినిమాతో తన కెరియర్కి మంచి బ్రేక్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ మూవీ కూడా ఆశించినంత ఆడకపోయినా భాగ్యశ్రీ అందం నటనకి ఫిదా అయిన రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి భాగ్యశ్రీని హీరోయిన్గా రికమెండ్ చేశాడు. ఇక అలా అప్పటికే రామ్ అనుపమ పరమేశ్వరన్తో బ్రేకప్ చేసుకోగా ఈ మూవీ చేసేటప్పుడే రామ్ భాగ్యశ్రీ డేట్ చేయడం మొదలెట్టారు. దీంతో వీరిద్దరూ ముంబైలో తరచూ కనిపించడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. ఇక ఇదే విషయంపై రామ్ పోతినేని తాము ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకరాగా భాగ్యశ్రీ మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉన్నారనుకున్నారు. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రిలీజ్ అవ్వడంతో అప్పటికే అక్కినేని అఖిల్ నటించిన లెనిన్లో శ్రీలీలతో కొంత పోర్షన్ షూట్ చేసినప్పటికీ ఆమె యాక్ట్ చేసిన మూవీస్ అన్నీ వరుసగా ఫ్లాప్ అవడంతో భయపడిపోయిన నాగార్జున తన కొడుకు కెరియర్ని రిస్క్లో పెట్టలేక ఆ మూవీలో శ్రీలీలని హీరోయిన్గా తీసేసి భాగ్యశ్రీని ఫిక్స్ చేసి మూవీని కంప్లీట్ చేశారు. అలా జూలై 10న రిలీజ్ అయిన ఈ మూవీ, అందులో అఖిల్ భాగ్యశ్రీ కెమిస్ట్రీని చూసి నెటిజన్లు ఆ మూవీని హిట్ చేయడం గమనార్హం. ఇక ఈ మూవీ ప్రమోషన్లోనే భాగ్యశ్రీ తను యాక్ట్ చేసిన హీరోనే డేట్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పగా ఇప్పటి వరకు భాగ్యశ్రీ హీరోయిన్గా 5 మూవీస్లో యాక్ట్ చేయడం, అందులో రవితేజ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అఖిల్కి ఇప్పటికే పెళ్ళవగా రామ్ పోతినేని మాత్రమే సింగిల్గా ఉండడంతో ఇండైరెక్ట్గా భాగ్యశ్రీ తమ ప్రేమ విషయాన్ని మీడియాలో వెల్లడించగా ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవుతుంది. ఏదేమైనా విజయ్ దేవరకొండ, రష్మిక, నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభితలాగే త్వరలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ పేరు కూడా సెలబ్రిటీ కపుల్ లిస్ట్లో చేరబోతుందని అభిమానులు ఆతృతగా ఉన్నారు. రామ్ పోతినేని, భాగ్యశ్రీ జంటపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ప్రతి పనిని పరిగెత్తి చేయాల్సిన అవసరం లేదు. జీవితంలో పరుగుని ఆపి నిదానాన్ని అలవాటు చేసుకోండి. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలు, నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం 100 ఏళ్ళు. ఇది ఫోక్స్ భాగ్యశ్రీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.